సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ప్రాంగణంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మొల్ల రామాయణంతో ప్రసిద్ధులైన కవయిత్రి మొల్లమాంబ జీవిత విశేషాలను తెలియజేశారు. సంఘం అధ్యక్షుడు వేజెండ్ల శివనారాయణ, కార్యదర్శి నిమ్మలూరి కమలాకర్రావు, మోదుకూరి శివరామకృష్ణ ప్రసాద్, నాన్సారయ్య, అయ్యవార్లు, కృష్ణారావు, శంకర్రావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి జ్వాలారావు, వి నాగరాజు, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ భూలోకంలో అనేక మంది మహనీయులు ఉద్భవించారు. తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు, ఉన్నత స్థాయి నుంచి తక్కువ స్థాయి వరకు. మహాకవయిత్రిగా మరి గొల్లమాంబ 15వ శతాబ్దంలో ఆమె జన్మించడం జరిగింది. రామాయణాన్ని అనేక మంది రాశారు. మొల్ల రామాయణం అంటే ఒక ప్రత్యేకత ఉంది. సాధారణమైన మనుషులకు అర్థమయ్యే పద్ధతిలో. మరి వాల్మీకి రామాయణం ఉంది, తులసి రామాయణం ఉంది. ఆ రామాయణాల కన్నా కూడా మొల్లమాంబ రాసినటువంటి రామాయణానికి ప్రాచుర్యత ఉంది. ఈ ప్రాచుర్యత ఎందుకు వచ్చింది ఏమిటనంటే అనేక మంది ప్రభావితులయ్యారు. శాలివాహన సంఘంలో ఉద్భవించి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అనేక మంది కుండలు తయారు చేస్తారంటే బ్రహ్మ సృష్టి ఎట్లా జరుగుతుందో ఇక్కడ సృష్టి అట్లా జరిగింది. పాత్రలు లేదే మనకి ఆహారం వండటానికి లేదు, కుదరదు. అదే పాత్ర లేదే అన్నం వండటానికి కుదరదు. పాత్ర లేదే భోజనం ఏదైనా ఉండాల్సింది. ఒక రూపానికి ఇచ్చిందంటే అదే ఈ యొక్క అక్షరాలు కూడా ఒక మంచి రూపంగా తీసుకొచ్చి రామాయణం యొక్క విశిష్టతని ఆమె లోకానికి చాటి చెప్పింది. అందుకని మొల్లమాంబ అంటే చాలా నాకు ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో కూడా 15వ శతాబ్దంలో పుట్టారు. గోపవరంలో నెల్లూరు. ఎందుకంటే మన భారతదేశం మొత్తం పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఆ పుణ్యాత్ములు అనేక మంది చేశారు. అందులో మరి మొల్లగారు ఒక ప్రత్యేక పాత్ర వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్ వేజెండ్ల శివనారాయణ గారు, సెక్రటరీ ఎన్ కమలాకర్రావు గారు, అదేవిధంగా ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారు, వేజెండ్ల కృష్ణారావు గారు, మోదుకూరి శివనారాయణ గారు, శంకరయ్య గారు, అయ్యవార్లు కాంపౌండర్ గారు, అందరూ కూడా ఏంటంటే నాకు అందరూ తెలిసిన వాళ్ళే. ఇందులో ఎందుకు ఏంటంటే నేను అందరితో ఉంటాను కాబట్టి నాకు అందరితో పరిచయం. మంచి భావాలు, మంచి ఇది ఈ సమాజానికి శాంతిని, క్షేమాన్ని, స్నేహాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను. మరి నా పేరు వేజెండ్ల శివనారాయణ. ఈరోజు ఒక ప్రత్యేక సుదినం. ఆతుకూరి మొల్లమాంబ గారు 15వ శతాబ్దంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో తెలుగులో అనువదించి మనకు అందించిన గొప్ప సంస్కర్త. ఆమె జయంతిని ఘనంగా నివాళి అర్పించుకున్నట్టుకు ఇది వజ్రలింగాల రామలింగాచారి గారి వృద్ధాశ్రమం గాంధీ ఆశ్రమంలో ఈ రోజున ఆమెకు నివాళులు అర్పించడం జరుగుతున్నది. దీనికి తోడ్పాటుగా గురువుగారు రామలింగాచారి గారు, మా మిత్రులు, శాలివాహన సంఘ సభ్యులు అందరూ మా వెన్నుద నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుటకు వీళ్ళందరూ సహకరించారు. ఈ రోజున కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ తెనాలిలో వజ్రాల రామలింగేశ్వరాచారి గారి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేయుటకు మేమందరం ఒకే తాటిపై ఉండి దాన్ని నిర్వహించడానికి సమాయత్తం అయ్యాము. ఇందాక మా మిత్రులు శివరామకృష్ణ గారు చెప్పినట్లుగా ఈ మొల్లమాంబ జీవిత చరిత్ర అనేది ఈ రోజుతో లేదు, ఈ యుగంతో అంతమవ్వకుండా 10 కాలాల పాటు 10 మంది చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి మొల్లమాంబ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటూ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సహకరించారు. అలాగే దీన్ని ఒక పాఠ్యాంశంగా కూడా మన మిత్రులు చెప్పారు.
అలా దీన్ని కూడా ఒకసారి పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మల్లమాంబ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మొల్ల రామాయణాన్ని ఒక్కసారైనా సరే జీవితంలో చదివి